హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనోజ్ని పెళ్లి చేసుకొని మీనాని పని మనిషిలా చూస్తున్న రోహిణికి తను పని మనిషి కాదు, నా భార్య అంటూ షాక్ ఇచ్చిన బాలు. నిజంగానే బాలు మీనాని భార్యగా ఒప్పుకున్నాడా? అసలు మనోజ్ని రోహిణి ఎలా పెళ్లి చేసుకుంది, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక రోహిణి అయితే తన గతాన్ని దాచిపెట్టి అబద్ధం చెప్పి తను కోటీశ్వరాలని నాటకమాడి ప్రభావతి దృష్టిలో పడుతుంది. ప్రభావతి మనోజ్కి రోహిణికి పెళ్లి చేయాలని బాలుని మీనాని అక్కడి నుంచి వాళ్ళ అత్తగారు ఊరు పంపించేస్తుంది ప్రభావతి. బాలు ఇక్కడుంటే తప్పకుండా ఈ పెళ్లి ఆపేస్తాడని, మనోజ్కి మంచి జరగదని, మళ్ళీ మనోజ్ జీవితంలో ఏదో ఒకటి అలజడి సృష్టిస్తాడని చెప్పి అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఇక అనుకుంటూనే ప్రభావతి అయితే బాలుని పంపించేస్తుంది. ఇక బాలు మీనా ఇద్దరు కూడా సుశీల వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక సుశీల అయితే మీనాని చూసి చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇక మీనాతో బాలు అయితే ఊరంతా కూడా చాలా సరదాగా తిరుగుతూ ఉంటాడు. పొలం గట్ల మధ్యన ఇద్దరు చాలా ఆనందంగా అలా తిరుగుతూ ఉంటారు. అనుకోకుండా అక్కడే ఉన్న కాలువలో మీనా అయితే పడిపోతుంది. ఇక మీనాని కాపాడడానికి వెళ్ళి బాలు కూడా తడిచిపోతాడు. అలా తడిచిన బట్టలతో ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ సిగ్గుపడుతూ ఉంటారు. ఇక బాలు అయితే, ఏంటి పూలగంప ఈరోజు ఇంత అందంగా కనిపిస్తుంది? రే బాలు, అసలు నువ్వు పెళ్ళే వద్దన్నావు, ఆడగాలి నీకు తగలకూడదనుకున్నావు, ఏంట్రా పూలగంప ముందు నువ్వు అనుకున్నవన్నీ కూడా సమాధి చేసేసావా ఏంటి అని తనలో తానే అనుకుంటూ, ఏ పూలగంప పద వెళ్దాం అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇక మరి ఎందుకు అంత తొందరగా వెళ్ళిపోవాలి, కొంచెం సేపు ఉందాము అని మీనా అయితే అంటూ ఉంటుంది. కొంచెం సేపు ఉంటే ఇక్కడ ఏదో జరిగేటట్టుంది, పద వెళ్ళిపోదాం అని అంటూ ఉంటాడు బాలు. ఏం జరుగుతుంది అని మీనా అడుగుతూ ఉంటే, ఏంటి నీకు ప్రశ్నలు ఎక్కువైపోయాయి, పద వెళ్ళిపోదాం అని మీనాని తీసుకొని ఇక ఇంటికి అయితే వెళ్ళిపోతాడు బాలు. అప్పుడే ఇద్దరు తడిచి ఉండడం చూసిన సుశీల అయితే, ఏంటిది ఇంత మీ ఇద్దరు ఇలా తడిచిపోయారేంటి అంటే అప్పుడే మీనా సిగ్గుపడుతూ లోపలికి వెళ్తుంది. రే బాలు, ఏమో అనుకున్నాను కానీ అని అంటూ సుశీల అంటూ ఉంటే, షీలా డార్లింగ్ నువ్వేదేదో ఊహించుకోకు, అక్కడేమీ జరగలేదులే అని బాలు లోపలికి వెళ్తాడు. ఇదంతా ఇలా సరదాగా బాలు మీనలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వారి మనసులో అయితే దగ్గరవుతూ ఉంటాయి. ఒకరి పట్ల ఒకరికి ద్వేషం అనేది పోయి ప్రేమ అనేది కలుగుతూ ఉంటుంది. ఇద్దరు గొడవ పెట్టుకోవడం మానేసి ఒకరికొకరు వారి గతాన్ని, చిన్నప్పుడు తాలూకు విషయాలని మాట్లాడుకుంటూ చాలా సరదాగా గడుపుతూ ఉంటారు. తర్వాత ఇక రోహిణికి మనోజ్కి పెళ్లి చేయడానికి పెళ్లి ముహూర్తం అయితే పెట్టిస్తుంది ప్రభావతి. పెళ్లి ముహూర్తం పెట్టించడానికి వెళ్ళిన ప్రభావతి 2 రోజుల్లో పెళ్లి జరిగిపోవాలి అని పంతులు గారితో చెప్తూ ఉంటుంది. అంత మంచి ముహూర్తాలు లేవమ్మా అంటే, మంచి ముహూర్తం అంటే ఏదో కొంచెం మంచి ముహూర్తమే కదా ఉంది, అదే పెట్టివ్వండి, తర్వాత చేద్దామన్నా మళ్ళీ నా కొడుకు పెళ్ళిని వాడు చెడగొడతాడు అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే. ఇక రోహిణికి చెప్తూ ఉంటుంది ప్రభావతి, ఎక్కువగా అట్టహాసంగా కాకుండా సింపుల్గా పెళ్లి చేద్దాము అని రోహిణితో అనడంతో, నాకు ఇదే కావాలి అని రోహిణి అంటూ ఉంటుంది. నీ వైపు బంధువులు ఎవరైనా ఉంటే పిలువు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి అయితే. మా నాన్నగారికి రావడానికి కుదరదు, మా నాన్న తప్ప నాకు ఎవరూ లేరంటే అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. ఇక మనోజ్ రోహిణి ఇద్దరు పెళ్ళి అయితే జరిపించేస్తుంది ప్రభావతి. రోహిణి నిజమే తనని మోసం చేయటం లేదని, నిజంగానే వాళ్ళ నాన్న గురించి చెప్తుందనుకొని రోహిణి మాటలను నమ్మేస్తుంది ప్రభావతి అయితే. తర్వాత బాలు మీనా ఇద్దరు ఇంటికి వస్తారు. బాలు మీనా ఇద్దరు ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా బాలు మనోజు పెళ్ళైపోయిందని, రోహిణి ఆ ఇంటికి కోడలుగా అడుగుపెట్టిందని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటాడు బాలు అయితే. ఏంటి నాన్న ఇదంతా అంటే, నన్ను మీరు ప్లాన్ ప్రకారమే ఇక్కడి నుంచి పంపించేసి ఈ మనోజ్ గాడికి పెళ్లి చేశారన్నమాట అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ప్రభావతి అయితే, అవునరా పెళ్లి చేశాను, ఏం చేస్తావు ఇప్పుడు అని అంటూ ఉంటుంది ప్రభావతి. నా కొడుకు
జీవితం బాగుపడాలంటే ఈ పెళ్లి జరగాలి, అందుకనే నిన్ను ఇక్కడి నుంచి పంపించేశాను అని అనగానే పెళ్ళైనంత మాత్రాన నేను వాడిని వదులుతాననుకుంటున్నావా అని అనుకుంటూ ఇక రోహిణికి నిజం చెప్పడానికి వెళ్తూ ఉంటాడు. బాలు అయితే అప్పుడే సత్యమైతే, రే బాలు, నువ్విచ్చిన గడువులోపు వాడు డబ్బులు ఇవ్వాలి, లేకపోతే వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నువ్వు కండిషన్ పెట్టావో, అలాగే నోటు మీద సంతకం పెట్టించుకున్నావో. ఇక నీకన్నీ ఈ విషయాలు ఎందుకురా? వాడికి ఎలాగో పెళ్లి జరిగిపోయింది కాబట్టి 6 నెలలు ఓపిక పట్టు. 6 నెలలో 2 నెలలు అయిపోయాయి, మిగతా 4 నెలల్లో వాడు ఇవ్వకపోతే వాడు పెళ్ళాన్ని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు అని అంటూ ఉంటాడు సత్యమైతే. అప్పుడు ఇక బాలు, సరే నాన్న, నువ్వు చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది కాబట్టి నోరు మూసుకొని ఉంటున్నాను అని చెప్తూ ఉంటాడు బాలు. తరువాత ఇక ప్రభావతి అయితే మీనాకి ఇంట్లో పనంతా కూడా అప్పజెప్పేసి కొత్త కూడలతో కబుర్లు పెట్టి కూర్చొని ఉంటుంది. మీనా అయితే ఇంటిడి చాకిరీ చేస్తూ ఉంటుంది. ఒకరోజు మీనాకి ఫుల్గా ఫీవర్ అయితే వస్తుంది. అప్పుడు ఇక మీనా ఫీవర్తో బాధపడుతూ ఉంటే మాధవి అయితే అంటూ ఉంటుంది బాలుతో, అన్నయ్య, వదిన పాపం ఇంటిడి చాకిరీ చేస్తుంది. కొత్తగా వచ్చిన వదిన అయితే ఏ పని చేయడం లేదు, తినడం, బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోవడం, పైగా వదినకి పనులు కూడా చెప్తుంది. పాపం వదిన కష్టం ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పు అని అంటూ బాలుకి వాళ్ళ చెల్లెలైతే చెప్తూ ఉంటుంది. ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే, ఏ మీనా, ఏంటి ఇంకా నిద్ర లేవలేదు? రోహిణి తను బ్యూటీ పార్లర్కి వెళ్తుందని, తనకి టిఫిన్ ఉండాలని నీకు తెలీదా? లెగు పైకి అంటూ మీనాని నిద్ర లేపుతుంది ప్రభావతి అయితే. అప్పుడే జ్వరంతోనే మీనా అయితే నిద్ర లేచి టిఫిన్ వండుతూ ఉంటుంది. లేట్ అయిపోతుంది, టిఫిన్ తొందరగా అయ్యిందా లేదా అంటూ మీనాని కసురుకుంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే మీనా టిఫిన్ తీసుకువచ్చి రోహిణికి పెడుతుంది. తొందరగా వెళ్ళి టీ తీసుకురా అని అంటూ పనులు అప్పచెప్తూ ఉంటే, ఆగు మీనా, నువ్వు ఎవరికి కూడా ఈ ఇంట్లో చాకరీ చేయాల్సిన అవసరం లేదు, పద వెళ్దాం అని అంటూ ఉంటాడు బాలు అయితే. రే ఏంట్రా, ఇంటి కోడలుగా తను అందరికీ వండి పెట్టడం తన బాధ్యత అని ప్రభావతి అంటూ ఉంటుంది. మరి అక్కడ కూర్చున్న ఆవిడి అతిదా? మనోజ్ గారి భార్య ఏమన్నా పైనుంచి ఊడిపడిందా? నా భార్యకి ఎందుకు పనులు చెప్పింది? అసలు తను జ్వరంతో ఉంది, రాత్రంతా ఎంత జ్వరంతో బాధపడిందో, కనీసం ఆ కనికరం కూడా లేకుండా తనని ఏదో పని మనిషిలా చూస్తున్నావు. నువ్వు ఈ ఇంటికి ఎలాగైతే కోడలుగా వచ్చావో, తను కూడా నన్ను పెళ్లి చేసుకొని ఈ ఇంటికి కోడలుగానే వచ్చింది. నువ్వు తనకి పనులు అప్పచెప్పి పని మనిషిలా చూస్తూ ఉంటే, చాకరీ చేస్తూ ఉంటే ఊరుకుంటాననుకుంటున్నావా? ఊరుకునే ప్రసక్తే లేదో. ఇక్కడ నీకు ఎంత హక్కుందో తనకి అంతే హక్కుంది. నా భార్య పని మనిషి కాదో, తను ఈ ఇంటి కోడలు, తను నా ప్రాణం అంటూ బాలు అయితే ఇక మీనాని పట్టుకొని రోహిణికి, ప్రభావతికి కూడా దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.